స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. 3 సంవత్సరాలు కలిసి చదువుకొని డిగ్రీ పూర్తయిన తర్వాత జీవిత పరుబంధం లోపల ఎవరికి వారి యమునా తీరే మాదిరిగా మారిపోయి తమ బతుకు జట్కా బండి లాక్కుతూ వెళ్తున్నట్టు కొంతమంది మిత్రులు ఆమె యొక్క స్నేహితురాలు పెళ్ళికి ఆమె ఆహ్వానం మేరకు విచ్చేసి ఇక్కడ కలిసి ఉన్నటువంటి యొక్క ఈ క్లిప్పింగ్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 30 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి మిత్రుల యొక్క భావోద్వేగాలకు సంబంధించింది. అందరిలో అదే సంతోషం, అదే ఆనందం, అదే ఉద్వేగం. కుటుంబ విషయాల్ని, తమ పిల్లల గురించి, తమ వృత్తి గురించి చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. అంతా మారిపోయారు, పర్సనాలిటీ మారిపోయింది, భాష మారింది, కానీ అదే మనసు. ఇంకా కొంతమంది మిత్రులు వచ్చారు, కానీ వారంతా కూడా ముందుగానే బిజీ ఉండడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. ఆనాడు 1992, ఈనాడు 2022, 30 సంవత్సరాల ఒక గ్యాప్. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు కూడా మీ బాల్య మిత్రులు, మీ డిగ్రీ క్లాస్మేట్స్, మీ ప్రొఫెషనల్ క్లాస్మేట్స్ గుర్తు రావచ్చు. ఆ కాలేజీ రోజు లోపల జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అప్పుడే వెళ్ళిపోతున్నాం అనేటువంటి బాధ, కలిసామనే సంతోషం అందరి మనసులో ఉంది. మళ్ళీ తప్పనిసరిగా కలవాలని చెప్పి, కలవని మిత్రులందరూ కూడా మళ్ళీ ముందు జరిగే కార్యక్రమం రావాలని చెప్పి అందరూ ఆశించారు. ఏ డబ్బు లేని కాలంలో కేవలం స్నేహం మాత్రమే కలిగినటువంటి ఆ మంచి రోజులు మరీ గొప్పవి. అలాంటి రోజులు మరీ జ్ఞాపకం చేసుకుంటూ దోస్తు మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం అంటూ ముగిస్తున్నాం.